నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. యమధర్మ ఒకనాడు అర్ధరాత్రి మంచం మీద పండుకున్నాను. అర్ధరాత్రి వేళప్పుడు పుట్టపర్తి బాబా యమధర్మరాజు ఇద్దరు వచ్చి నాకు సాక్షాత్కరించారు నా గదిలో. నేను మహనీయులు ఇద్దరు వచ్చారు. ఆయన పరమానంద భరితుడిని వాళ్ళ కాళ్ళు మీద పడ్డా. మన లేచి, నాయన నిన్ను తీసుకెళ్ళటానికి నేనే స్వయంగా వచ్చా, నా భటుల్ని కూడా పంపించకుండా. నీకు టైం అయిపోయింది, రా పోదామన్నారు. నన్ను ఈసారి కోలిపెట్టండి, నా కార్యక్రమాన్ని నేను పూర్తి చేసుకున్న తర్వాత తీసుకెళ్ళదు అని నేను వేడుకుంటా. లేదు వాళ్ళగా నాయన, మీ జననం అప్పుడే, మీ మరణాన్ని కూడా మీరే రాసుకొని వస్తారు, దాన్ని అమలు చేయటమే నా ఉద్యోగ ధర్మం అన్నారు. నన్ను అది కాస్త పూర్తి చేసుకున్న దాకా నాకు సెలవు ఇవని నేనంట. ఇట్లా అర్ధగంట సేపు మాకు సంభాషణ వగదగల. ఇకన ఆయన బ్రతిమలాడి వీళ్ళది నాయనా లే పోదామన్నాడు. అట్లయితే నేను రాను పో అన్నా. ఈ చిత్తస్థైర్యం, వివేకపూరితమైన ధైర్యం కావాలా ప్రతి మానవుడికి కూడా. నువ్వు ఎంత భీకరంగా నన్ను రమ్మంటున్నావు గనక నేను రాను పో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అన్నా. ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సమయంలో. మరి మీరు అనగలుగుతారా? ఏంటి నాయన అట్లా అంటావు అన్నాడు. నా జీవితంలో ఎన్ని మలుపులైనా తిప్పుకునే స్వేచ్ఛ నాకు పరమాత్మ ఇచ్చాడు. నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకున్నా. ఇక నేను రాను పో అన్నా. నువ్వు కాదు నీ అబ్బకి చెప్పుకోమన్నా. ఇక ఆయన బిత్తరపోయాడు. అప్పటిదాకా నోరు మెదపనటువంటి సత్యసాయి బాబా వారు ముడ్డ మీద చేతులు పెట్టుకొని నిల్చున్నాడు. వింటా మా సంభాషణ. అప్పుడు నోరిప్పాడు. మహనీయ, ఆయన చెప్పేది వాస్తవమే కదా, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడులే, పదండి మనం వెళదాం అన్నాడు. అక్కడ ఇద్దరు కాంప్రమైజ్ చేశాడు సత్యసాయి బాబా. ఇద్దరు ఒకసారి నా మంచం దగ్గర అదృశ్యం అయిపోయారు.